దిలీప్ గారు, అసలు ఈ ముఖ్యమంత్రి గారు జనరల్గా మొదట్లో ఒక వారం 10 రోజులుగా ఈ చర్చ నడిచినప్పుడు కూడా సోషల్ మీడియాలోనూ చాలా విపరీతమైన చర్చ నడిచింది, పెద్దగా ఇది హైలైట్ కాలేదు. అయితే నేరుగా ముఖ్యమంత్రి గారే ఈ విధంగా మాట్లాడడంతో అంటే ఏ బేస్ మీద మాట్లాడారు, ఏంటి బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అనేటువంటి ఏ బేస్ మీద మాట్లాడేదో, ఇది జస్ట్ పొలిటికల్ మైండ్ గేమా, లేకపోతే ఏంటి మీకున్న విశ్వసనీయ సమాచారం ఏంటి, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? నేనైతే అది ఏదైనా క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఆయనకు ఉందేమో అందుకే మాట్లాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే ఇది సోషల్ మీడియాలో నాకు తెలిసి ఒక 2 నెలలుగా చక్కర్లు కొడతా ఉంది. అవును, విలీనం అని ఇప్పటి వార్తే కాదు. ఈయన చాలా ఆలస్యంగా స్పందించాడు, కానీ 2 months నుంచి ఇదే వస్తుంది. బీఆర్ఎస్ ఎందుకంటే కవితకు బెయిల్ రావాలంటే ఆమెకు బీజేపీలో వీళ్ళకు తప్పదని, తర్వాత వీళ్ళందరూ కలిసి లెజిస్లేటివ్ పార్టీ మెరిట్ చేస్తారు బీజేపీలో, అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని ఎక్కడో జరిగినట్టుంది. మహారాష్ట్రలోనే ఎక్కడో 2/3 వాళ్ళు వస్తే బీజేపీ రాజీనామాలు అడగకుండా తీసుకున్నట్టు జ్ఞాపకం. సరే, వాట్ ఎవర్. ఇట్లా దేశవ్యాప్తంగా 8 డెమోక్రటిక్ ఎన్నికైన గవర్నమెంట్స్ ని బీజేపీ మనం రకరకాల కుంపట్లు పెట్టి కూల్చడం చూసాం మనం. సరే, ఎక్కడ వాళ్ళకి లాభం జరిగింది, ఎక్కడికి నష్టం జరిగింది వేరే డిబేట్. కానీ బట్ అట్లా హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఇక్కడ అందరు రాజీనామా చేస్తేనే తీసుకుంటామని అందరికీ వరుసని అనుకోను. 2-3 అంటే చేయొచ్చు, కానీ సపోజ్ 26 మంది వస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏముంటుంది, లెజిస్లేటివ్ పార్టీ డెసిషన్ తీసుకొని బీఆర్ఎస్ మెరిట్ చేయండి అంటారు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు కదా. బట్ అట్ ద సేమ్ టైం అది 100% క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ నేను కూడా చెప్పలేను, ఎందుకంటే సీఎం ఎందుకు మాట్లాడడం అది లేదు. బట్ నేను అన్నట్టు అది రకరకాలుగా చక్కర కొడుతుంది. ఒక కారణమేమో ఆమెకు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కవితకు బెయిల్ రావట్లేదు. కేసీఆర్ ముందు వేరే గత్యంతరం లేని పరిస్థితి. అదే పద్ధతిలో ఇక్కడ వీళ్ళని ఆపుకునే పరిస్థితి కూడా లేదు. ఎమ్మెల్యేలు దాదాపు 10 మంది వెళ్ళిపోయారు. ఒక హైకోర్టులో పిటిషన్ వేసి సుప్రీంకోర్టు కూడా పోతామని బెదిరించి కాసో కూసో రేపో మాపో మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి, ఇక్కడ ఖచ్చితంగా నిర్ణయం వస్తుంది, కోర్టు తీర్పు అనుకూలంగా వస్తుందని చెప్పుకుంటూ వాళ్ళు మిగిలిన వాళ్ళు పోకుండా కాస్త టెంపరీగా బ్రేక్ వేయగలిగారు. కానీ లాంగ్ టర్మ్ సొల్యూషన్ ఏంటి? లాంగ్ టర్మ్ సొల్యూషన్ మాత్రం వాళ్ళ ఎదురుగా ఉన్నది బీజేపీ పోతే తప్ప లాంగ్ టర్మ్ సొల్యూషన్ వాళ్ళకి కనపడదు. లేదా ఇంకొక ఆప్షన్ ఏంటంటే వాళ్ళు ఎవరు కూడా పోవాల్సిన అవసరం లేకుండా ఇదే పద్ధతిలో అనర్హత అనుకుంటూ కాలయాపన చేసుకుంటూ వాళ్ళని ఒక ఎన్ బ్లాక్ గా ఆపుకోగలిగితే, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అయితే మేము మీతో పొత్తు పెట్టుకుంటామంటే బీజేపీ ఎట్లా ఒప్పుకుంటుంది కదా. లోకల్ బాడీలో బీజేపీకి సంస్థాగత నిర్మాణం గ్రాస్ రూట్ లెవెల్లో గ్రామాల వరకు లేదు కదా. టీఆర్ఎస్ కి అయితే డెఫినెట్ ఉంది. కాబట్టి వాళ్ళు మా పార్టీ మేము కొనసాగుతూనే ఇప్పటి నుంచి మీతో మేము పొత్తు పెట్టుకుంటామంటే కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం బండి సంజయ్ గారి కామెంట్ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆయన ఏకంగా కాంగ్రెస్ కలిసిపోతుంది బీఆర్ఎస్ అన్నాడు. ఒక పక్క సీఎం ఇట్లా అంటే ఆయన అటుపక్క అట్లా అన్నాడు. కాబట్టి ఇదంతా మీరు అన్నట్టే మేబీ మైండ్ గేమ్ ఆల్సో. కాబట్టి ఆ విధంగా పోతారా లేదా అన్నది కాలమే నిర్ణయించాలా. ఓకే ఓకే వెంకటరెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి గారు, మామూలుగా ఏ పొలిటికల్ పార్టీకైనా ఎత్తుపల్లాలు సహజమే, ఎన్నికల్లో ఓటములు గెలుపులు ఉంటాయి. కానీ ఎప్పుడో నాకు తెలిసి 2001 అనుకుంటా పార్టీ పెట్టింది. ఈ చాలా సంక్షోభాలు, చాలా ఎత్తుపల్లాలు, 2 సార్లు పవర్లోకి వచ్చారు, అధికారం చూశారు. సరే, కొన్ని తప్పిదాలు జరిగాయి, ఓడిపోయారు, ఓకే ఫైన్. మరీ సరే, ఎంతో కానీ 38-39 వచ్చాయి కదా, కొంతమంది వెళ్ళిపోయారు, సహజమే. కానీ ఒక పార్టీ విలీనం అనేది ఇంకా ఏ దిక్కు తోచనిటువంటి పరిస్థితిలో ఉంటే తప్ప మెర్జింగ్ అనేది అంత ఎందుకంటే ఇన్ని సంక్షోభాలు చూసినటువంటి మనం బియాండ్ పాలిటిక్స్ మాట్లాడుకుంటే ప్రతి నాయకుల్లో ప్లస్ మైనస్ 2 ఉంటాయి, ప్రతి పార్టీకి అప్ అండ్ డౌన్స్ 2 ఉంటాయి. మరి అట్ ద సేమ్ టైం పార్టీని మెర్జ్ చేసే అంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ఉన్నదా? నిజంగా అంత అవసరం ఉన్నదా? అసలు ఎందుకు మొదలైంది చర్చ? చూస్తా ఉంటే ఇదంతా కూడా స్పెక్యులేషన్, రూమర్స్ తప్ప అసలు బేస్ లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, నాకు తెలిసినంత వరకు ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి, తర్వాత ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేని మళ్ళీ కాంగ్రెస్ లో చేర్చుకోవడానికో, లేకపోతే ఎందుకంటే భయమో ప్రాంతం ఏదో పెట్టి ఇప్పటివరకు కొంత మరి అంతకుముందు ఒక 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకున్నారు, తర్వాత ఇంకొక 10-15 మంది రావాల్సి ఉండే, కానీ అక్కడ ఎక్కడో ఒక దగ్గర ఆటంకం కలిగిందేమో అన్నట్టుగా ఇది కనపడతా ఉంది. దాన్ని ఉపయోగించుకొని ఈ విధంగానైనా కొంతమంది ఇప్పుడు
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా బీజేపీలో చేరే అవకాశాలు కూడా ఉండకపోవచ్చు. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, నచ్చని వాళ్ళు మరి కాంగ్రెస్ పార్టీకి రావచ్చు, అట్లా కొంతమంది కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. సో రేవంత్ రెడ్డి గారి ఆలోచన స్ట్రాటజీ ఏ విధంగా ఉంటుందో తెలియదు, కానీ ఆయన బీఆర్ఎస్ కి బీజేపీకి బలవంతంగా పెళ్లి చేసేటట్టు కనపడతా ఉంది. ఆయనే మీడియేటర్ గా కాదు, రేవంత్ రెడ్డి గారికో లేకపోతే కాంగ్రెస్ పార్టీకో ఇలాంటి ప్రచారం చేయడం ద్వారా ఏంటి ఉపయోగం ఏంటి? అదే ఇప్పుడు అదే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే బేసిక్ గా స్ట్రాటజీ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు కొంతమంది ఎమ్మెల్యేలు చేర్చుకోవాలి, చేర్చుకునే అవకాశం కనిపిస్తలేదు. ఇప్పుడు మననే చూసాం, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఇట్లా వచ్చి మళ్ళీ అట్లా వెళ్ళిపోయిండు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిండు. మళ్ళీ వీళ్ళు దీంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది మళ్ళీ బయటకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కదా. సో ఈ విధంగా కొంతమంది మరి ఈ విధంగా మాట్లాడితే బీజేపీలో మర్జ్ అవుతుంది, మర్జ్ చేస్తారు అని చెప్పి అంటే కొంతమంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వస్తారేమో అన్నట్టు ఆలోచన రేవంత్ రెడ్డి గారికి ఉండొచ్చు, ఉండి ఆ మాటలు మాట్లాడొచ్చు. కానీ ఇవన్నీ కూడా చెప్పాలంటే సాధ్యం కాదు. ఎందుకంటే ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొని తెలంగాణ ఉద్యమం నడిపిన కేసీఆర్ 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి తర్వాత ఎంతో మంది క్యాడర్ ని ఉంచుకొని ఆయన మళ్ళీ ఇప్పుడు బీజేపీలో నేను మర్జ్ చేస్తాను అని చెప్పి రావటం అనేది అది అంత ఈజీ కాదు, కష్టతరం చెప్పాలంటే. ఒకవేళ నిజంగానే వస్తా అని చెప్పినా కూడా బీజేపీ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఒప్పుకోని పరిస్థితులు లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మనం చూస్తున్నట్టుగా గత 10 సంవత్సరాల కాలంలో పోరాటం చేసుకుంటూ ఇప్పుడు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు వచ్చినాయి. ఇంకా రావాల్సి ఉండే యాక్చువల్గా కొన్ని అనివార్య కారణాలు రాలేదు, కానీ ఇప్పటికి కూడా క్యాడర్ ని పెంచుకుంటూ పోతా ఉంది భారతీయ జనతా పార్టీ. సొంతంగా అధికారంలోకి రావాలని ప్లాన్ చేస్తా ఉంది. ఇట్లాంటి మునిగిపోయే నావని మళ్ళా దగ్గర తెచ్చుకొని దాన్ని మీద మేము ఉంటామని చెప్తే అది భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకోరు, అటు టిఆర్ఎస్ పార్టీ కూడా ఒప్పుకోరు. ఇంకొక మాట చెప్పాలంటే ఇదంతా జరిగేదంతా కూడా ఒకవేళ జరిగితే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ మర్జ్ చేయాల్సిందే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సోనియా గాంధీతో మాట్లాడిన మాటలన్నీ కూడా మనం అందరం చూసాం. కేసీఆర్ మాట్లాడిన ఏమని, మేము తప్పకుండా మాకు తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈ టిఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తామని చెప్పినారు. కానీ అక్కడ మాట తప్పారు. మనం గమనిస్తే మాట తప్పి ఆయనే సొంతంగా ముఖ్యమంత్రి అయిన పరిస్థితి మనం చూసాం 10 సంవత్సరాల నుంచి. సో అట్లా కేసీఆర్ ఎప్పుడు ఏం చేస్తాడో కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంటుంది. సో అట్లాగా ఇప్పుడు కూడా ఒకవేళ నిజంగానే కావాలంటే ఎన్నోసార్లు తెలంగాణ రాష్ట్రం రాకముందు, తర్వాత వచ్చిన తర్వాత రాకముందు ఎన్నో సందర్భాల్లో మరి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని మంత్రులైన పరిస్థితి చూసాం. తర్వాత రకరకాలుగా పోటీ చేసారు, ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. సో బీజేపీతో ఎక్కడ కూడా బంధం లేదు. ఇప్పుడు మన గత ఎన్నికల ముందు కూడా, అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక నినాదం తీసుకొని బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అని చెప్పేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాడు. సరే, అప్పుడంటే పోనీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల్లో ఓట్ల కోసం అలాంటి నెరేటివ్ బిల్డ్ చేశారు అనుకుందాం. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి కదా, ఎన్నికలు అయిపోయినాక మహా అయితే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండొచ్చు అనుకోండి, వాటి కోసం ఇంత పెద్ద అంటే స్టేట్మెంట్ ఇస్తారా? అదే ఇప్పుడు అది ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇట్లా మాట్లాడమంటే అది అంటే జనాలు నిజంగానే నమ్ముతారు అనుకుంటారు, కానీ నమ్మరు. ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు ఎవరైనా కూడా, ఏ పార్టీ కార్యకర్తలైనా కూడా ఒక వెనక ముందు ఆలోచిస్తారు. డెఫినెట్ గా ఇది నిజంగా అవసరమా కాదా. ఇప్పుడు నాకు దగ్గర 63 + 73 స్థానాలు ఉన్నాయి. అవసరం లేదు రేవంత్ రెడ్డి గారికి చెప్పాల్సిన ఈ మాటలు అనాల్సిన అవసరం లేదు, ఈ స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడో ఒక దగ్గర నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకురావడానికి ఏమైనా ఆటంకం ఏమైనా ఏర్పడిందో, లేకపోతే ఎక్కడైనా జరిగిందో ఒక ఆలోచనతోటి ఈ ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఢిల్లీ పోయినప్పుడల్లా ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అనే సమస్య ఉండదు. మన అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు చెప్పారు, తర్వాత బండి సంజయ్ గారు కూడా చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ ఎవరైనా రావాలనుకుంటే వాళ్ళు రాజీనామా చేసి రావాలి తప్పితే బీజేపీలోకి ఎట్టి పరిస్థితుల్లో ఆ విధంగా రావడం అనేది కుదరదు, రాని ఇవ్వమని కూడా క్లియర్ గా చెప్పారు. సో ఆ సందర్భాల్లో
మనం ఏ విధంగా ఇదంతా కూడా స్పెక్యులేషన్ అని చెప్పొచ్చు, స్పెక్యులేషన్ రూమర్ అని చెప్పొచ్చు, ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ కానీ అట్లాంటిది ఏమీ లేదు ఇక్కడ. సో దాన్ని ఇదంతా కూడా మరి వాళ్ళే చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి, ఎందుకు చెప్తున్నారు, ఎందుకు వాళ్ళ ఉనికికి ఏమైనా ఆటంకం ఏమైనా ఏర్పడుతుందా, లేకపోతే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలని చెప్పడానికి ఈ యొక్క ప్లాన్ చేస్తా ఉన్నారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఓకే ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.